పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుని చూడ్డానికి వచ్చినట్టు తలుపు చాటు నుంచొని అలా చూస్తున్నారు. మొన్న మీరు మాట అన్నారు గుర్తుందా? ఏమన్నాను? అదే ఆ దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయి ఏదో స్టైల్గా ఉంది, క్లాస్గా ఉంది అని. ఓ, ఇంకా అదే మనసులో పెట్టుకుని ఉన్నావా? మరి మేము ఆడవాళ్ళం, అంత తొందరగా ఏది మర్చిపోము. సరే, ఇప్పుడు ఏమంటావు? మీకు షాక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటో ఆ షాక్? ఏదైనా ప్లాస్టిక్ చైర్ని పట్టుకొని ఉండమంటావా? ఎందుకు? అదే షాక్ అంటున్నావు కదా, షాక్ కొట్టకుండా ఉండడానికి. షాకే కొడుతుందో కళ్ళే తిరిగి కింద పడతారు. చూద్దాం. కళ్యాణి, నువ్వేనా ఇది? ఇప్పుడు ఎలా ఉన్నాను? మోడర్న్ డ్రెస్లో ఇంత అందంగా ఉంటావని తెలిస్తే నీతో ఆ శారీస్ కట్టించడం ఎప్పుడూ మాన్పించేసేవాణ్ణి. మీరు మాన్పించినా మా అత్తయ్య గారు ఊరుకోరు. నానమ్మ ముందు నేను అస్సలు కట్టుకోను. ఏదో మీకోసం సరదాగా వేసుకున్నాను ఆఫీసర్. లేదు లేదు, చాలా బాగున్నావు. రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్. సరే పద. అయ్యో ఆఫీసర్, ఏం పర్లేదు, పద. ఆఫీసర్, పదమా నాన్న. వద్దు ఆఫీసర్, ఆఫీసర్, ఆఫీసర్ నా మాట వినండి. రా 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 ప్లీజ్ ఆఫీసర్. రా. ఏ చిట్టి, చూసావా నా కళ్యాణి ఎలా ఉందో? మేడం చేతిలో కెమెరా ఉంది, దాన్ని అలా ఖాళీగా ఉంచడం ఎందుకు? ఇంత అందమైన జంట పక్క పక్కనే కనిపించినప్పుడు కెమెరా కూడా అనుకుంటుంది మంచి మంచి ఫొటోస్ తీద్దామని. కానీ ఆ ఆలోచన మరి నీకెందుకు రావడం లేదు? ఫొటోస్ తీ, రెండు ఆఫీసర్. కమాన్ చిట్టి, ఫొటోస్ తీ. తను ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోదు, ఇవాళే వేసుకుంది. మళ్ళీ వేసుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. నువ్వు తీ, తీ చిట్టి. రెండు ఆఫీసర్.
ఏంటి ఇల్లు అనుకున్నావా ఫోటో స్టూడియో అనుకున్నావా? అమ్మా ఏం నువ్వెలా ఉండాలి, ఎలా ఉంటున్నావు? అది కాదు నాన్న, పెళ్ళైన అమ్మాయి కదా, ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నేను కూడా డైలీ వేసుకోను కదా అత్తయ్య. మోడర్న్ డ్రెస్ లో ఎలా ఉంటావు అంటే ఇలా ఉంటాను అని చూపించాను అంతే. నిజంగానే హీరోయిన్ లా ఉన్నావుగా. ఒక హీరోయిన్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మళ్ళీ దీన్ని కూడా హీరోయిన్ చేయండి. అమ్మా లేదులే నాన్న. కలవతి, ఈ ఫొటోస్ అన్ని నువ్వు అర్జెంటుగా ప్రింట్ చేయించు. మా ఆల్బంలో దాచిపెట్టుకోవడానికి బాగుంటాయి. కళ్యాణి నువ్వు పద, అమ్మ ముగిపోదాం. ఆఫీసర్ రా. ఏంటోదినా అలా వదిలేసావు? ఏం చేస్తాం, నాయకురాల్ని కావాలంటే ఒక 4 రోజులు ఇలా ఉండక తప్పదు. ఓ అదా సంగతి. అధ్యక్షురాలు అవడం కోసం అణిగిమణుగుంటున్నావా? తప్పదు కదా, పదవులెవరికి ఊరికే రావమ్మా. అబ్బో ఏమో అనుకున్నాను కానీ మా వదినకి చాలా ఉంది. బాజీ త్వరగా కానివ్వు, వాళ్ళందరూ వచ్చేస్తారు. అయిపోయింది అమ్మాయి గారు. బాజీ చేస్తాడు కదా, మీరు మిర్చి లైట్స్ వేయడం ఏంటి? అయినా గోరింటకు పెట్టుకోవడానికి ఇవన్నీ ఎందుకు? ఈ గోరింటాకు పండుగని ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాం. కాకపోతే ఈసారి కొంచెం అందంగా ఉండాలి, అందరికీ గుర్తుండిపోవాలి. ఉమ్, పైగా మా కళ వీడియో తీసి తన బ్లాగ్లో పెట్టుకోవాలి అంటుంది. ఓహో, మీ కళాగారు అడిగారని ఆఫీసర్ గారు మిర్చి లైట్స్ చూడుతున్నారా? అంటే కళ చిన్నప్పటి స్నేహితురాలు కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అంది. మన కోసం తను ఇంత దూరం వచ్చినప్పుడు మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కదా అని. పక్కనే భార్య ఉంది, అది సరిగా గుర్తుండదు. కానీ ఎప్పుడో చిన్నప్పటి చిట్టి మాత్రం బాగా గుర్తుంది మీకు. కళ చిన్ననాటి స్నేహితురాలు, గుర్తు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? చిన్నప్పటి స్నేహితురాలని గుర్తుపెట్టుకున్నారా? లేకపోతే మొన్న మీరు అన్నట్టుగా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అని మనసు మనిషి ఏమైనా దారి తప్పుతున్నారా? కళ్యాణి, నీకు ఈ మధ్య అనుమానం ఎక్కువైపోతుంది. చూడు, నువ్వు ఉండగా నేను ఇంకో అమ్మాయిని చూస్తానా? ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తానా? చెప్పు. కళ్యాణి, నాకు శాండ్విచ్లో పచ్చిమిరపకాయలు పెట్టావు కదూ, నేను నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మాయి గారు, గోరింటాకు పెట్టుకోవడానికి కూడా ఈ ఏర్పాట్లన్నీ ఏందమ్మా? ఇలా తీసి అలా చేతికి పెట్టుకోవడానికి. ఆషాఢంలో అందరి భార్యలు వారి వారి భర్తల చేత గోరింటాకు పెట్టించుకుంటారు. ఎందుకని? వాళ్లే పెట్టుకోవచ్చు కదమ్మా. ఎందుకంటే భార్య మీద భర్తకి ఎంత ప్రేముందనేది తెలుసుకోవటానికి. అంటే టెస్టింగ్ లాగనమాట. అవును మరి, టెస్టింగే. గోరింటాకు ఎర్రగా పండిందనుకో మంచి మొగుడని అర్థం. అంత ఎర్రగా పండలేదంటే మంచి మొగుడు కాదని అర్థం. గోరింటాకుని నమ్ముతారు గాని
భర్తని నమ్మరనమాట. అవునండి అమ్మాయి గారు, మరి పెళ్లి కానోళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని గోరింటాకు పెట్టుకుంటే చాలు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడు అని అర్థం. ఆఫీసర్, చేసింది చాలు, వెళ్దాం పదండి. త్వరగా రెడీ అవ్వాలి. అట్ సైడ్ లైట్స్. అరే పదండి. బాజీ, నువ్వు చూసుకో. అలాగేనమ్మా. రండి. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఫారెన్లో పెరిగింది కదా, కారం గురించి మమకారం గురించి అంతగా తెలిసిండదులే నానమ్మా. నా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకిప్పుడు తెలిసేలా చేస్తాను కళ్యాణి. కళ్యాణి, ఏంటమ్మా వంటగదిలో ఏం చేస్తున్నావు? అది వాటర్ కావాల్సింటే అడిగితే నేను తెచ్చిచ్చేదాన్ని కదా. పెద్దవాళ్ళు, మీరేం ఇంటి పని మనిషి కాదు కదా, మిమ్మల్ని ఎలా అడుగుతానమ్మా? మా అమ్మ పని మనిషి కాదు, కానీ ఇంట్లో అందర్నీ ప్రేమగా చూస్తుంది, అందరి అవసరాలు తీరుస్తుంది. అవును, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? నేనేం చేయాలి? గోరింటాకు పండుగ చేసుకుంటున్నాం కదా, మాతో పాటు నువ్వుండవా? పద, త్వరగా వెళ్ళి రెడీ అయ్యరా. పద. అమ్మా, తన చూపులో ఏదో తేడా ఉంది. చూసి కళ్ళను బట్టి ఈ మనుషులు అర్థమవుతారమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనకు అబద్ధం చెప్తాయి. మనిషితో మాట్లాడిన తర్వాత ఆ మనిషిని అంచనా వేయాలి, కానీ ఊరికే చూసి అంచనా వేయకూడదు. ఆ అమ్మాయిని చూస్తుంటే మంచిదానిలా అనిపిస్తోంది. ఏదో భోజనాలప్పుడు సరదాగా చేసిన దానికి ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? అది కాదమ్మా, అయినా తన గురించి ఆలోచించటానికి అంతలా ఏముందిలే, కానీ వాళ్ళ సంగతి సరే. అత్తయ్య పిన్నిని గమనించావు ఈ మధ్య? ఆశపడ్డంలో తప్పులేదమ్మా. దమయంతి ఇంటి వారసురాలు, పల్లవి ఇంటి కోడలు.
ఎవరో అధ్యక్షురాలు కావడం కంటే మనింట్లో వాళ్లే అయితే బావుంటుంది కదా అని వాళ్ల ఆశ వాళ్లకుంటుంది. చివరికి అమ్మ ఎవరికివ్వాలనుకుంటే వాళ్లకే ఇస్తుంది. పదవికి పనికిరాని వాళ్ళందరూ ఆ పదవి కావాలని ఆశపడుతున్నారు. నీలాంటి మంచి మనిషి ఆ పదవిలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం ఆశపడవు. నీ మంచితనం ఈ ఇంటికే కాదమ్మా, బయటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. బాగుంది. అమ్మా నువ్వురా. అరే రా. ఏమిటే? ఇలా రా అమ్మా, కూర్చో. ఏమిటి నీ హడావుడి? ఎక్కడ కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. అబ్బా నువ్వు తప్పుకో వదినా. అత్తయ్య మధ్యలో దాహం అయితే తాగండి, సరేనా? వావ్, సూపర్ గా ఉంది. ఏమిటమ్మా ఈ రోజు కూడా నీ బట్టలు ఇవేనా? అలవాటైన డ్రెస్ కదా నానమ్మా, కొత్త డ్రెస్లు నాకు ఇబ్బందిగా ఉంటాయి. అదేమిటమ్మా, మన సాంప్రదాయాలు తెలుసుకోవాలని వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. కళ, నీ దగ్గర ఇలాంటి డ్రెస్లే ఉంటాయని, ఈ అకేషన్కి ట్రెడిషనల్ డ్రెస్ అయితే బాగుంటుందని నీకోసం డ్రెస్ తెచ్చాను. ఇదిగో తీసుకో. వావ్ సూపర్. నువ్వు చెప్పావు కాబట్టి ఓకే, ఐల్ చేంజ్. వెళ్ళు మార్చుకురా. హ, ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో. చిన్నప్పటి చిట్టిని చూసినట్టే ఉంది. అవును కళావతి, మొదటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన ఇంట్లో ఈ గోరింటాకు పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. అప్పట్లో నువ్వు కూడా ఒకసారి వచ్చినట్టు గుర్తు. అవునవును, అప్పట్లో నీ పుట్టినరోజుకి శౌర్య నీకు డ్రెస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆ డ్రెస్ ఏ రంగు నీకు గుర్తుందా? ఏంటి, ఆ రోజుల్లోనే కళావతికి డ్రెస్ కొనిచ్చారా? అప్పుడు కళావతికి 5 ఏళ్లులేమ్మా. అవునా? ముందు కళావతిని చెప్పనివ్వండి. ఏం కళావతి, గుర్తులేదా? నువ్వుండ్రా, తను చెప్తుందిగా. అది బావా పసుపు రంగు డ్రెస్ కొనిచ్చాడు. బావా, కొత్తగా ఆ పిలుపేంటి? నువ్వేగా
చిన్నప్పుడు శౌర్యాన్ని కీరని పిలుస్తుంటే బావాని పిలవమన్నా. అవునమ్మా, నాకు గుర్తుంది. చూసావా, నువ్వు మర్చిపోయావు, తను బాగా గుర్తుపెట్టుకుంది. అమ్మా, ఏమైందిరా? ఏం లేదు. బావా, తాతయ్య నాన్నమ్మకి గోరింటాకు పెడతాడు, మావయ్య అత్తయ్యకి గోరింటాకు పెడతాడు. మరి నాకు నువ్వు గోరింటాకు పెడతావా?